పండ్లున్న చెట్టుకే రాళ్లు పడతాయంటారు. ప్రధాని మోదీ పరిస్థితి అంతే. దేశంలో అత్యంత ద్వేషించబడుతున్న లీడర్లలో ఫస్ట్ ఉంటారేమో. ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఎదురైనా కాన్ఫిడెన్స్ కోల్పోని నమోకు నైతిక మద్దతిచ్చింది ఏపీ టూర్. రాజకీయంగా మిత్రపక్షాలతో కలిసి అధికారిక వేదిక పంచుకున్న పీఎంకు అంతకు మించి ఆపన్న హస్తం అందించి ఎందాకైనా సరే మీకు మా ఫుల్ సపోర్ట్ అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయ భరోసా కూడా ఇవ్వడంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు ప్రధానమంత్రి. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రత్యర్థులు ఇటీవల విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడం, జంతర్ మంతర్ వద్ద నిరసనల సమయంలో జరిగిన వివాదాలతో దేశ రాజకీయాలు వర్షాకాలంలోనూ సలసలా కాగాయి. ముఖ్యంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో కొందరు కావాలని పీఎం మోదీపై, ఆయన తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. అయినా చాలా కూలుగా, మనోనిబ్బరం కోల్పోకుండా హూందాంగా వ్యవహరించారు మోదీ. తిట్లతో ఏ సమస్య పరిష్కారం కాదని, తప్పుదారి పట్టిన యువతను క్షమించి సరైన మార్గాల్లో పెట్టాలని పిలుపునిచ్చి రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. రాజకీయంగా వరుస విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధానికి ఏపీ టూర్ కొండంత భరోసా ఇచ్చిందనే చెప్పాలి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ వేగంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇందులో భాగంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చిన నరేంద్రునికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండదండగా నిలుస్తున్నట్లు ప్రకటించి మిత్రధర్మాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు సరైన నాయకుల కోసం వెతుకుతున్న తరుణంలో భారత్కు 25 ఏళ్ల పాలనా అనుభవం ఉన్న నరేంద్ర మోదీ రూపంలో నాయకుడు లభించడం మన దేశం చేసుకున్న గొప్ప అదృష్టమని కీర్తించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 144 కోట్ల మంది ప్రజలను ముందుకు నడిపించే విజ్ఞత, సాంకేతిక పరిజ్ఞానం, సత్తా ఒక్క మోదీకే ఉన్నాయని ప్రశంసించారు. అమెరికా, చైనాలో కాకుండా ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు మన దేశంలోనే జరుగుతున్నాయంటే ఆ క్రెడిట్ అంతా పీఎంకే దక్కుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా వేనోళ్ల పొగడబడుతున్న నరేంద్ర మోదీని ఇటీవల మన దేశంలో కొందరు చేస్తున్న విష ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు తన మనసులో మాటను బయటపెట్టారు. నరేంద్ర మోదీ అంటే ఏంటో చెప్పి నమో వెంట ఏపీ ఉందని గర్వంగా చాటి చెప్పారు చంద్రబాబు. మోడీ సాబ్, ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై హార్ట్, we are in inspiring time. The world has moved from IT to AI. The right knowledge is available. The right technology is maturing. But we need leaders to deliver. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. We are fortunate, India is fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. సెలవులు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్న మహా మనిషి పీఎం అని, అలాంటి ఆయన్ను తూలనాడడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మోదీపై ఎవరైనా విమర్శలు చేస్తే అది తమందరిపైన చేసినట్లేనని, నేటి యువతకు దేశ నాయకుల పట్ల గౌరవం, సరైన సంస్కారం నేర్పాల్సిన అవసరం ఉందని, అసలు మోదీని కొట్టే నాయకుడు దేశంలో లేడని, ముందు కూడా రాబోడంటూ పంచ్ డైలాగులతో పవన్ చేసిన స్వాంతన వ్యాఖ్యలు మోదీని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు వీటన్నిటిని తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంతర్లు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రత్యర్థి పార్టీల తిట్లు, శాపనార్థాలు ఒకవైపు, అపార్థం చేసుకుని సోషల్ మీడియా వేదికగా దండయాత్ర సాగిస్తున్న యువతరం
సూటిపోటి మాటలతో సతమతమవుతున్న పీఎం మోదీకి ఏపీ టూర్ నిజంగా బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు. ఒక విజన్తో దేశాన్ని వికసిత భారత్ దిశగా నడిపిస్తుంటే చాలా అవమానాలు ఎదురైనా తన సంకల్పాన్ని వెనక్కి లాగుతున్నా ఎక్కడా విరవలేదు, బెదరలేదు, అదరలేదు మోదీ. మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన అధినేతలు ఇచ్చిన నైతిక, రాజకీయ భరోసాకు ఫిదా అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ.